हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ब्रेकफास्ट ఏంటో చూద్దామా ఇడ్లీ సాంబార్ పీనట్ చట్నీ అండి పీనట్ చట్నీ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇప్పుడు సాంబార్ రెసిపీ చూద్దామండి సాంబార్ చాలా స్టైల్లో చేసా ఇది నా స్టైల్ ఆఫ్ సాంబార్ అండి ఇడ్లీకి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి అది 3 to 4 టైమ్స్ కుక్కర్ లో మంచిగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో వాష్ చేసుకొని టమాటో 3 టమాటోస్ తీసుకున్నాను 1 గార్లిక్ తీసుకున్నానండి కొంచెం పసుపు తగినంత వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టుకుందాము త్రీ టు 4 విజిల్స్ వచ్చినాక దాన్ని మంచిగా మ్యాష్ చేసుకుందామండి మంచిగా మ్యాష్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మ్యాష్ చేసుకొని తగినంత వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు సాంబార్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకుందాము మీ టేస్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్కి సాల్ట్ వేసుకోండి మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటామండి దానికి కొంచెం తక్కువగా వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దానికి తాలింపు వేసుకుందామండి ఆయిల్ మస్టర్డ్ సీడ్స్ జీరా గార్లిక్ 5 to 6 మిర్చీస్ వేసుకుందాము ఇలా అంటే మనకి స్పైసీ ఎక్కువ లేదు కాబట్టి మిర్చినే స్పైస్ కొంచెం ఆనియన్స్ కర్రీ లీవ్స్ వేసుకుందాము దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇప్పుడు దాన్ని సాంబార్లోకి వేస్తామండి మంచిగా బాయిల్ చేసుకుందాము 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి చూడండి కలర్ మంచి కలర్ మంచి టేస్ట్ ఉంటుందండి సాంబార్కి చూస్తేనే తినాలా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఒక కప్పు కొరియాండర్ లీవ్స్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి ఇంగు వేసుకొని మంచిగా 3 to 4 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుందాము చూడండి సాంబార్ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందామండి ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాము సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి లిటిల్ బిట్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పెట్టుకుందామండి ఇప్పుడు మంచి ఫ్లఫీ ఇడ్లీస్ వస్తాయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ సాంబారు అయితే ట్రై చేయండి మీకు ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కావాలంటే చెప్పండి నేను డీటెయిల్గా పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము ఇది 11 ఇడ్లీ ప్లేట్ అండి మా ఫ్యామిలీకి సరిపోతుంది